తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన పరిణామాలు. కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. 4 దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసిన సీనియర్ నేతలు గుడ్ బై చెప్తున్నారు. మరికొందరు నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు షాక్ ఇస్తే ఇప్పుడు మరో సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ గా తిరుగుబాటు చేస్తున్నారు. ఇది కేవలం అసంతృప్తి మాత్రమేనా, లేక కాంగ్రెస్ లో పెద్ద సంక్షోభానికి ఇది సంకేతమా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటి షాక్ జీవన్ రెడ్డి రూపంలో వచ్చింది. దాదాపు 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన ఈ సీనియర్ నేత ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై అసంతృప్తి, కాంగ్రెస్ గ్రాఫ్ దిగజారుతుందని విమర్శ, పిసిసి కూడా సీఎం ప్రభావంలో ఉందని ఆరోపణ. ఇవి చిన్న వ్యాఖ్యలు కావు, పార్టీ అంతర్గత పరిస్థితిని బయటపెట్టే సంకేతాలు. ఇదే సమయంలో ఆయన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని వార్తలు రావడం రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసింది. కాంగిచ్చేవాడిని అయినట్టయితే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదో చెప్పంటు. నేను ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏది ఇస్తుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు రెండో పెద్ద షాక్. బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆయన ఆరోపణలు, సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, మంత్రులు స్పందించడం లేదని, తన ఫోన్కే స్పందించరని తీవ్ర వ్యాఖ్యలు. ఇది సాధారణ అసంతృప్తి కాదు. ఒక సీనియర్ నేత బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఇది కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని స్పష్టంగా కనిపిస్తుంది అని. ఇది కేవలం రాజకీయ సమస్య కాదు, ప్రజలపై నేరుగా ప్రభావం చూపే అంశం. ఎందుకంటే సాగునీరు అందకపోవచ్చు, రైతులు ఇబ్బందులు పడవచ్చు. పోచారం తీవ్రంగా ప్రశ్నించారు, బిల్లులు ఇవ్వకపోతే పనులు ఎలా జరుగుతాయి? ఇక ఆయన చేసిన మరో కీలక వ్యాఖ్య, బీఆర్ఎస్ సహాయంలో ఇంట్లో కూర్చుంటేనే జీవోలు వచ్చేవి. ఈ వ్యాఖ్య రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి, ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే, నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతా వస్తాం, బతాం ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము ఇప్పుడు అసలు ప్రశ్న, కాంగ్రెస్ లో నిజంగా సంక్షోభం మొదలైందా? ఒకవైపు సీనియర్ నేతలు పార్టీ వదిలిపోతున్నారు, మరోవైపు ఉన్న నేతలే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇది సాధారణ పరిస్థితి కాదు. ముఖ్యంగా ప్రభుత్వ పార్టీ మధ్య గ్యాప్ పెరుగుతుందా, నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతుందా? ఇవి ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జీవన్ రెడ్డి గుడ్ బై, పోచారం తిరుగుబాటు, ప్రభుత్వంపై అసంతృప్తి, ఇవి అన్ని కలిసి కాంగ్రెస్ కు ఒక హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే, కాంగ్రెస్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది? నేతలను తిరిగి ఆకట్టుకుంటుందా, లేక మరిన్ని తిరుగుబాట్లు వస్తాయా? రాబోయే రోజులు తెలంగాణ రాజకీయాలకు కీలకం కానున్నాయి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.